హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఉత్తరాఖండ్ లో మీరత్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టోరీ మొత్తం ముస్కాన్ రస్తోగి అని ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ముస్కాన్ చేసిన తప్పు ఏ రేంజ్ లో ఉందంటే, ఈవిడ సొంత అమ్మానానే నా కూతురికి ఉరిశిక్ష వేయండి, ఈమె బ్రతకడానికి అర్హత లేదు అని అంటున్నారంటే ముస్కాన్ ఎంత పెద్ద తప్పు చేసిందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఒక 6 ఏళ్ల కూతురు నా తండ్రి ఈ సిమెంట్ డ్రమ్ములో ఉన్నాడు అని చెప్పిన తర్వాత అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళు చాలా షాక్ అయ్యారు. తన భర్తను చంపిన తర్వాత ఈ భార్య తన కూతుర్ని వదిలేసి లవర్ తో హనీమూన్ కి వెళ్ళింది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు సౌరవ్ రాజ్పుత్. ఇతని స్టోరీ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. సౌరవ్ రాజ్పుత్ 2016 లో లవ్ చేసి ముస్కాన్ రస్తోగి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ముస్కాన్ కు చాలా చెడు అలవాట్లు అనేవి ఉన్నాయి. డబ్బులు సరిపోవడం లేదని చెప్పి ముస్కాన్ తన భర్తను ఉద్యోగం చేయడానికి లండన్ కు పంపింది. సౌరవ్ రాజ్పుత్ 2023లో లండన్ కు వెళ్ళాడు. లండన్ లో మర్చెంట్ నేవీ అనే జాబ్ చేసేవాడు. ఎవ్రీ మంత్ తన భార్యకి డబ్బులు పంపించేవాడు. ఈ ఫిబ్రవరి 24th లో సౌరభ్ ఇండియాకి సడన్ గా వచ్చి తన వైఫ్ ని సర్ప్రైజ్ చేయడానికి 24th రోజు ఇండియాకి వచ్చాడు. ఇంకా 25th రోజున ముస్కాన్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఫిబ్రవరి 26th తన కూతురు బర్త్డే సెలబ్రేట్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాడు. కానీ ఇక్కడ షాక్ ఏంటంటే ముస్కాన్ కు వేరే ప్లాన్ అనేది ఉంది. సౌరవ్ లండన్ లో కష్టపడుతూ ఉంటే ఇక్కడ ముస్కాన్ సాహిల్ శుక్లాతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. యాక్చువల్ గా ఈ ముస్కాన్ సాహిల్ ఇద్దరు స్కూల్లో 8th క్లాస్ నుండి ఇష్టపడ్డారు. సౌరవ్ లండన్ లో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేశారు. ముస్కాన్ సౌరవ్ పంపిన డబ్బులతో సాహిల్ తో కలిసి ఎంజాయ్ చేసేది. రాత్రి 1 గంట వరకు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ముస్కాన్ కు చాలా చెడు అలవాట్లు అనేవి ఉన్నాయి. ఈమెకు చేతబడి చేసే అలవాటు కూడా ఉంది అని అంటున్నారు. ఇంకా సౌరవ్ కు తెలియకుండా ముస్కాన్ ఇవన్నీ చేసేది. సాహిల్ పైన ఉన్న ప్రేమ మత్తులో ముస్కాన్ సౌరభ్ ని చంపాలని లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి ప్లాన్ స్టార్ట్ చేసింది. ముస్కాన్ కు సౌరభ్ లండన్ లో మర్చెంట్ నేవీగా పనిచేయడం లేదు, తను ఒక బేకరీలో పనిచేస్తున్నాడనే విషయం ఎలాగోలో తెలిసిపోయింది. తన భర్త తనకు అబద్ధం చెప్పాడని అతన్ని చంపేయాలని భర్తతో శత్రుత్వం పెట్టుకుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తను ఎంత కష్టపడినా సరే డబ్బులు అనేది ఇంటికే పంపిస్తున్నాడు కదా, ఫ్యామిలీ కోసమే తను కష్టపడుతున్నాడు. ఒకవేళ తన భర్త చేసే పని తనకు నచ్చకపోతే విడాకులు ఇవ్వాలి, లేకపోతే పేరెంట్స్ కి చెప్పి పంచాయతీ పెట్టించాలి. అంతేగాని చంపేయడం ఎంతవరకు కరెక్ట్, మీరే చెప్పండి. ఇంకా ముస్కాన్ ఏం చేసిందంటే సాహిల్ శుక్లాతో కలిపి తన భర్తను చంపడానికి హెల్ప్ చేయమని అడిగింది. స్టార్టింగ్ లో సాహిల్ ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. సాహిల్ ని ఒప్పించడానికి ముస్కాన్ ఏం చేసిందంటే, రీసెంట్ గా సాహిల్ శుక్లా తల్లిగారు చనిపోయారు. తల్లి మరణం తర్వాత ఈ మనిషి డిప్రెషన్ కు వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన ముస్కాన్ ఏం చేసిందంటే ఫేక్ గా స్నాప్చాట్ లో ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి తన తల్లి ఆత్మ మెసేజ్ చేసినట్టు సోహెల్ కు మెసేజ్ చేసి సౌరభ్ ను చంపేయి. సౌరభ్ ముస్కాన్ ని మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు. బేకరీలో పని చేస్తూ మర్చెంట్ నేవీగా పనిచేస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. సౌరభ్ ని చంపేయి అని ముస్కాన్ ఫేక్ గా మెసేజ్ చేసింది. ఈ మెసేజెస్ అన్ని చనిపోయిన తన తల్లి ఆత్మ పంపింది అని సోహెల్ శుక్లాను మ్యానిపులేట్ చేసింది. అండ్ ఫైనల్లీ సౌరభ్ ని చంపడానికి సాహిల్ శుక్లాను ఒప్పించింది. ఫిబ్రవరి 24th సౌరభ్ ఇంటికి వచ్చాడు. ముస్కాన్ 2 పెద్ద కత్తులు మత్తు పౌడర్ తో ముందే రెడీగా ఉంది. సరైన టైం చూసుకుని సౌరభ్ పడుకున్న సమయంలో ముస్కాన్ అండ్ సాహిల్ ఇద్దరు ఇతనిపై మత్తు మందు ప్రయోగించారు. కత్తితో పొడిచి చంపేశారు. ఇతని బాడీని 10 నుంచి 15 ముక్కలు చేశారు. మార్చ్ 15th రోజు 15 kg సిమెంట్ ని తీసుకొచ్చి ఒక సిమెంట్ డ్రమ్ లో ఈ పీసెస్ ని పడేసి దానిపైన సిమెంట్ మొత్తాన్ని వేశారు. ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంది. ఇలా ఒక వ్యక్తిని చంపేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంత చేసిన తర్వాత కూడా వీరిద్దరు షిమ్లాకు హనీమూన్ కి వెళ్లారు. ముస్కాన్ తన కూతుర్ని వదిలేసి షిమ్లాకు వెళ్ళింది. ఈ ముస్కాన్ ఏం చేసిందంటే చనిపోయిన తన భర్త మొబైల్ ని తీసుకువెళ్లి తన భర్త ఫోన్ లో స్టేటస్ పెట్టింది. అందరూ ఇంకేమనుకున్నారంటే సౌరవ్ ముస్కాన్ ఇద్దరు షిమ్లాలో ఉన్నారు అని అనుకున్నారు. బట్ అక్కడ జరిగింది వేరు. మార్చ్ 15th నుండి మార్చ్ 17th వరకు సౌరవ్ బాడీ అనేది ఆ సిమెంట్ డ్రమ్ లోనే ఉంది. మార్చ్ 18th రోజు ముస్కాన్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. సౌరభ్ చనిపోయాడని ఏడ్చుకుంటూ చెప్పింది. తల్లికి ఏదో డౌట్ వచ్చింది. అదేంటి, నీతో పాటు షిమ్లాకి వెళ్ళాడు కదా, అట్లా ఎట్లా చనిపోయాడు అని అడిగింది. అప్పుడు ముస్కాన్ ఇలా చెప్పింది, సౌరభ్ వాళ్ళ తమ్ముడు అన్న ఇంటికి వచ్చి సౌరభ్ ను చంపేశారు అని కట్టుకథ అల్లింది. దీంతో వాళ్ళ పేరెంట్స్ నువ్వేమో తప్పు చేస్తున్నావు, నిజం ఏంటో చెప్పు, ఏదైనా జరిగితే మేము చూసుకుంటాం, నిజం చెప్పు అని గట్టిగా అడిగారు. దీంతో ముస్కాన్ నిజాలన్నీ చెప్పింది. ఈ మాటలు విని వాళ్ళ పేరెంట్స్
షాక్ అయ్యారు. సౌరవ్ బాడీ ఎక్కడుందని అడిగితే కూతురు ఆ సిమెంట్ డ్రమ్ లో తన తండ్రి శరీరం ఉందని చెబుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇంకా ముస్కాన్ పేరెంట్స్ ఏమన్నారంటే, నా కూతురు క్షమించరాని తప్పు చేసింది, ఈవిడ ఈ భూమి మీద బతకడానికి అర్హత లేదు అని చెప్పారు. ఈ ముస్కాన్ అనే అమ్మాయి ఎంత సెల్ఫిష్ అంటే డబ్బులు సంపాదించు అని చెప్పి భర్త సౌరభ్ ను లండన్ కి పంపింది. సౌరభ్ భార్యను సంతోష పెట్టాలి అని చెప్పి లండన్ లో బేకరీలో పనిచేస్తూ నెల డబ్బులు పంపేవాడు. బేకరీలో పనిచేస్తున్నానని తెలిస్తే భార్య ఎక్కడ చిన్నగా తనని చూస్తుందో అని భయపడి మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నానని అబద్ధం చెప్పాడు. సౌరభ్ తన భార్యను ఎంతగానో ఇష్టపడేవాడు. ముస్కాన్ 10 kgs బరువు తగ్గింది. సౌరభ్ లండన్ లో ఉన్నాడు కదా, తన మీద బెంగతో తగ్గింది అని ముస్కాన్ తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె సాహిల్ తో కలిసి ఈ డ్రగ్స్ అనేది చాలా అలవాటు చేసుకుంది. జెన్యూన్ కేసుల్లో మగవారికి శిక్ష పడాలి, బట్ కొన్ని కేసుల్లో మగవారు విక్టిమ్స్ లాగా మారుతున్నారు. మన కాన్స్టిట్యూషన్ లో చూస్తే ఆడవారికి ఒక సపరేట్ గా ఒక చట్టం అనేది ఉంది. దాని పేరు ఆర్టికల్ 498A. ఈ చట్టం ఏంటంటే మగవారు ఆడవారి పైన దాడి చేస్తే, ఒకవేళ ఆడవారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంటనే మగవారిని ఏమీ అడగకుండా అరెస్ట్ చేస్తారు. ఇలాంటి చట్టాలని చాలా సార్లు కొంతమంది ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. సో ముస్కాన్ లాంటి అమ్మాయిల మెంటాలిటీ వల్ల సొసైటీకి చాలా డేంజర్. ఇద్దరిని మ్యానిపులేట్ చేసింది, భర్తను చంపేసింది. ఇంకా ముస్కాన్ తల్లిదండ్రులే ఈ అమ్మాయి మాకొద్దు, ఈమెను ఉరి తీయండి అని అంటున్నారు. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ న్యూస్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టారికల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. జై హింద్.